కుటుంబ వ్యవస్థ మార్పులు అంటే వాటికి సంబంధించి వచ్చిన సోషల్ యాక్ట్స్ ఆర్ పాలసీస్ ఏంటి అంటే వైవాహిక మహిళా ఆస్తి చట్టం 1874 సంవత్సరంలో వచ్చింది. ఇదంటే ఏంటి అంటే మహిళకు సంబంధించిన స్త్రీధనం అంటే కట్నం ఉంటుంది కదా అది, మరియు ఆమె సంపాదనపై ఆమెకు హక్కు ఉంటుంది. దీనికి సంబంధించి ఈ చట్టం ఏంటిదంటే 1874. హిందూ ఉమెన్ రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ 1937 అంటే చనిపోయిన భర్త ఆస్తిలో కుమారులతో పాటు ఈక్వల్ వాటా వస్తుందన్నమాట భార్యకి. అది ద హిందూ ఉమెన్ రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ 1937. ద హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 భర్త నుండి భరణం పొంది ఓన్గా తన పిల్లల్ని తనే పెంచుకోవడం అన్నమాట. ఇది ద హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956. కుటుంబ న్యాయస్థానాల చట్టం 1984 అంటే కుటుంబ తగాదాలు ఇట్లా వాటికి సంబంధించి విచారణ అనేది జరుగుతుంది కదా న్యాయస్థానంలో, అది గోప్యంగా సీక్రెట్గా విచారణ చేస్తారన్నమాట. అది కుటుంబ న్యాయస్థానాల చట్టం 1984. హిందూ వారసత్వ చట్టం 1956లో వచ్చింది. అండ్ హిందూ వివాహ చట్టం 1955లో వచ్చింది. హిందూ దత్తత చట్టం 1956లో వచ్చింది. వివాహిత ముస్లిం మహిళ వివాహ హక్కుల చట్టం 2019లో వచ్చింది. గృహహింస నుండి మహిళల సంరక్షణ చట్టం 2005లో వచ్చింది. ఇట్లాంటి సోషియాలజీ రిలేటెడ్ ఆర్ సిడిపిఓ ఈవోకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి బిట్స్ కానీ ఇట్లాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే కావాలనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను నెక్స్ట్ టాపిక్స్ పైన డిస్కస్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.